ఎలన్ మాస్క్ ఇప్పుడు జర్మనీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత వాల్ఫ్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టించడానికి సిద్ధపడుతున్నాడు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో ఏఎఫ్డి పార్టీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వోల్ఫ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏఎఫ్డి పార్టీకి అండగా నిలబడుతున్నది ఒక ఎత్తు అయితే, ఏఎఫ్డి పార్టీ లీడర్ ఎలైస్ విడల్ తాజాగా ఒక కొత్త ప్రామిస్ చేశారు ప్రజలకి. ఏమన్నాయి అంటే, తాము అధికారంలోకి వస్తే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏదైతే అమెరికా, జపాను, పోలాండు, ఉక్రెయిన్ కలిసి తెలివిగా నాశనం చేసి యూరప్ సమాజానికి, యూరప్ దేశాలకి రష్యా నుండి వెళ్ళేటటువంటి గ్యాస్ పైప్ లైన్లని ఆపేసి నాశనం చేసి, తద్వారా జర్మనీకి ఉన్నటువంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ పారిశ్రామిక ప్రగతికి మూలమైనటువంటి దాన్ని విధ్వంసం చేస్తే, దాన్ని పునర్నిర్మించడం చేతకాక దానివల్ల మూసుకుపోయినటువంటి పరిశ్రమలు, దానివల్ల దెబ్బతిన్నటువంటి ఉపాధి అవకాశాలు పట్టించుకోక ప్రజా తిరుగుబాటుతో దెబ్బతింటున్నటువంటి ఒలాఫ్ షోల్ఫ్ని పక్కన పెట్టించి, తమని అధికారంలోకి తీసుకొస్తే కనుక గ్యాస్ పైప్ లైన్ తిరిగి ప్రారంభిస్తాం, రష్యాతో సంబంధాలు కొనసాగిస్తాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించడం అన్నది సంచలనం సృష్టించింది.